సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులము ఈరోజు ఈ గ్రౌండ్ని విజిట్ చేయడానికి వచ్చినాము. కారణం ఏంటంటే ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు ఏఐసిసి ప్రెసిడెంట్, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సమయంలో గత ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు సరిగ్గా అని ఆ రోజు మేనిఫెస్టోలో తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ ఇవ్వాలని ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఆనాడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో తీసుకొచ్చిన సందర్భంలో తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. సివిల్ సప్లై మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సరే ముఖ్యమంత్రిగా మరి మినిస్టర్గా సివిల్ సప్లై మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఇప్పుడున్న మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ పార్టీ పరంగా మా ఇన్ఛార్జ్ ఇప్పుడు నటరాజన్ గారు, ఏఐసి సెక్రటరీ సచిన్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు, మరి రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో మరి 1 కోటి మనకు దాదాపు తెలంగాణ ప్రాంతంలో 4.5 కోట్ల జనాభా ఉంది. ఇప్పుడు ఈ 4.5 కోట్ల జనాభాలో మరి 1 కోటి 5 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంలో, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న సందర్భంలో మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖని ఇదంతా కోఆర్డినేషన్ చేసుకుంటూ, ఇటు మినిస్టర్గా ఉత్తమ్ రెడ్డి గారు, అటు సీఎంగా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ గౌడ్ గారు, వారితో పాటు సహచర మంత్రివర్యులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక టీమ్గా కాంగ్రెస్ మేనిఫెస్టో తెల్ల రేషన్ కార్డులు అందరికీ లేని వాళ్ళందరికీ ఇవ్వాలని ఏదైతే ఈరోజు నిర్ణయం తీసుకున్నారో అదే సందర్భంలో మరి నాకు ఉత్తమ్ రెడ్డి గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా సీఎం గారితో మాట్లాడి నిర్ణయం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒక నిర్ణయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, కాంగ్రెస్ గవర్నమెంట్ 1 కోటి 5 లక్షల మందికి ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని అన్నీ సిద్ధమైపోయినాయి అని ఉత్తమ్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో పెడదామని అనుకుంటున్నాము. దామోదర్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడినాము అని వారు చెప్పడం జరిగింది. దామోదర్ గారితో మా ఇన్ఛార్జ్ వివేక్ మినిస్టర్ తోటి మాట్లాడడం కూడా జరిగిందని చెప్పారు. సరే, మా జిల్లా మినిస్టర్ గారు దామోదర్ గారు, రాజనరసింహ గారు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ గారు, మరి ఉత్తమ్ రెడ్డి గారు వారి కోఆర్డినేషన్లో వారి ఈ జిల్లా ఈ కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి సరే జిల్లాలో మాకు దామోదర్, రాజనరసింహ, వివేక్ గారు వారి యొక్క డైరెక్షన్లో మరి ఈ గ్రౌండ్కి సంబంధించిన ఈ పర్యవేక్షణ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఇక్కడ రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి ఈ లోకల్గా యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను కూడా అధికారులు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. సీఎం ఆఫీస్ కానీ లేకపోతే ఇక్కడ జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. పార్టీ పరంగా మేము కూడా మొబిలైజేషన్ కానీ లేకపోతే వాళ్ళ అఫీషియల్గా మొబిలైజేషన్ వాళ్ళు చేస్తున్నారు. లబ్ధిదారుల మొబిలైజేషను కలెక్టర్ గారు వాళ్ళు చేస్తున్నారు, జిల్లా కలెక్టర్ గారు. పార్టీ కార్యకర్తలను సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరిని కూడా పెద్ద మొత్తంలో మొబిలైజేషన్ చేయాలని మేము కూడా ఆలోచన చేస్తున్నాము. అది కూడా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు
కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ నాయకుల కార్యకర్త సమావేశంలో మేము ఎంత మొబిలైజేషన్ చేయాలి. ఇప్పటికైతే వారు కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు చెప్పిన దాంట్లో వారు ఒక 40,000 మంది ఉమ్మడి జిల్లా నుంచి చేయాలని ఆలోచన చేస్తున్నామని డిస్టిక్ మన సంగారెడ్డి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సరే మేమెంత పార్టీ పరంగా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎంతమందిని మొబిలైజేషన్ చేయాలి అనేది ఈరోజు సాయంత్రం నేను ప్రకటించడం జరుగుతుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ మా పిసిసి ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు, దామోదర్ గారు, మా జిల్లా పరంగా సరే శాఖ పరంగా ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం గారి వారు చేసే ఈ యొక్క అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట, రాహుల్ గారు వాగ్దానం ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలకు, ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు కూడా వారు ఇది అంతా అంటే వాస్తవాన్ని కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది ఆశించదగ్గ విషయం ఇదంతా. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. కానీ ఎట్ ఎ టైం 1,05,00,000 మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇక్కడ లాంచింగ్ చేయడం అనేది విశేషం. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా వాళ్ళ అధికారులు చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము కూడా చాలా పెద్ద ఎత్తున వారికి అంటే టైం కూడా షార్ట్ ఉంది. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు మాకు ఇచ్చినది 2 గంటలే. ఈ 2 గంటలలో వారు దిగిన హెలికాప్టర్ దిగి మళ్ళీ అటు ఇటు ఒక గంటన్నర టైమే ఉంటుంది. ఈ గంటన్నరలో మరి సభ సక్సెస్ఫుల్గా చేసి పంపాలి. కాబట్టి అలాంటి సంబంధించి పార్టీ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేము చేయాల్సిన ఆర్భాటాలు, మేము చేయాల్సిన మొబిలైజేషన్ పార్టీ పరంగా సంగారెడ్డి మట్టుకి అది నేను చూడడం జరుగుతుంది. మొత్తం మీద 1,05,00,000 మంది తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం, నిర్ణయము. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అట్లుంటుంది. ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం కమిట్మెంట్ అట్లుంటుంది. కాబట్టి ఆ కమిట్మెంట్లో ఈరోజు గొప్ప నిర్ణయము ఇటు రేవంత్ రెడ్డి గారు అటు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇది ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా సంగారెడ్డి నియోజకవర్గం పరంగా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుందనే విషయాన్ని మీడియా పరంగా తెలియజేస్తున్నాం. ఇంకా మేమైతే సీఎం గారి ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మేము అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే మనకి ఇచ్చింది ఇదేమో స్టేట్ ప్రోగ్రాం, లాంచింగ్ ప్రోగ్రాం. ఇది సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చే కార్యక్రమం కాదు. ఇది రాష్ట్ర కార్యక్రమం, రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది రాష్ట్రంలో 1,05,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ఒక లాంచింగ్ కార్యక్రమం. అది సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన పర్యటన ముఖ్యమంత్రి కాదు. కాబట్టి అలాంటి ప్రస్తుతానికి ఏముండయి. ప్రస్తుతానికి ఓన్లీ తెల్ల రేషన్ కార్డులు 1,05,000 మందికి లాంచింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు ఈ ఏర్పాట్లు చూస్తాం. మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, ఈ మినిస్టర్ గారు